పరిశుద్ధుడగు తండ్రి, నీ పరిశుద్ధమైన తండ్రి, వచ్చే కాలం వచ్చే కాలం కాపాడు. మరొకసారి నీ మాటలను ధ్యానించుకునే బాధ్యత తండ్రి. నేను చెప్పబోయే శక్తి ప్రార్థిస్తున్నాను. నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాను. పిల్లలకు అర్థమయ్యేట్టుగా బోధించుటకు సహాయం చేయగలరు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి తండ్రి, నా జీవితాన్ని సరిచేసుకుని మీ కొరకు బ్రతికే బిడ్డలుగా ఉండుటకు కృప చూపుతారు. క్రీస్తునామం పేరిట ఈ ప్రార్థన చేరువచ్చారు. శుభంలో అందరం మనిషి యొక్క జీవితంలో కాలం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన మనిషి జీవితంలో దేన్ని సాధించాలన్న సమయము లేదా కాలం చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యం. అందుకే సమయాన్ని మరి ఎంతో మంది విజయాలు సాధించే అనేకులు సమయాన్ని ధనము అని, సమయాన్ని బంగారం అని పోల్చడం జరిగింది. అంటే టైం ఈజ్ గోల్డ్ అన్నారు, టైం ఈజ్ మనీ అని. మరి లోకంలో ఎన్నో విజయాలు సాధించారు. ఎంతో మంది కూడా వారి జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తున్నారు. మరి చాలా కాలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే మరి పోయినటువంటి సమయాన్ని, అనగా పోయినటువంటి ఒక గంట సమయాన్ని ₹1,00,00,000 ఇచ్చి కానీ వెనక్కి తెచ్చుకోలేం. పోయినటువంటి ఒక రోజుని 100 కోట్లు ఇచ్చి కానీ ఆ రోజుని వెనక్కి తెచ్చుకోలేం. కనుక కాలము, సమయం అనేటువంటి ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా తిరిగి రానట్టు. కనుకనే సమయాన్ని, కాలాన్ని మరి చాలా జాగ్రత్తగా జీవితాల్లో వాడుతారు. మరి ఎన్నో విజయాలు సాధించినటువంటి మరి ముఖేష్ అంబానీ వారిని ఇంటర్వ్యూ చేయడానికి ఒక విలేకరి లేదా రిపోర్టర్ అడిగినప్పుడు ఆయనకు మరి రిపోర్టర్ ఇచ్చినటువంటి సమయం ఏంటంటే 4:30కి రమ్మన్నారు. 4:30 అంటే సాయంత్రం కాదు, తెల్లవారుజామునే 4:30. అంటే వారి జీవితంలో సమయానికి ఇచ్చేటువంటి విలువ ఎలా ఉంటుందంటే చాలా ప్రాముఖ్యమైనది. వారు బద్ధకస్తులుగా ఎప్పుడు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర్లందరూ కూడా 4 గంటలకే లేస్తారు. వారి యొక్క కాలకృత్యాలు ముగించుకొని మరి వారు చేసేటువంటి వృత్తిని పరమావధిగా దైవంగా భావిస్తూ వారి జీవితాల్లో అనుకున్నటువంటి విజయాలు సాధిస్తారు. కానీ మన జీవితంలో ఏమీ లేకపోయినప్పటికీ కనీసం భార్య పిల్లల్ని పోషించేటువంటి ఆర్థిక స్తోమత లేనప్పటికీ ఒకరు 8 గంటలకు చేస్తారు, ఒకరు 10 గంటలకు చేస్తారు, ఒకరు 12 గంటలకు చేస్తారు. ఆ సందర్భాలు కూడా మరి మన ఇళ్ళలో అప్పుడప్పుడు చూస్తుంటాం. అంటే మనమందరం కూడా సోమరులుగా బ్రతుకుతున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. అంటే కాలానికి ఉన్నటువంటి విలువ వారు వారు వాడుకున్నంతగా మరి ఎవరికీ వాడుకోరు. మన జీవితంలో అనేక సంవత్సరాలు వృధాగా అయిపోయాయి. మరి విద్యార్థులను గమనించినట్లయితే పరీక్షలు దగ్గరకు వచ్చేంత వరకు, అంటే స్కూల్స్ జూన్లో స్టార్ట్ అయితే అప్పటి నుంచి కూడా పరీక్షలు ఎప్పుడు అనుకుంటారు, మార్చిలో ఉన్నాయి కదా, అంత దూరం ఉంది, జూలైలో చదువుకుందాం మంచిగా అనుకుంటారు. జూలై అయిపోతుంది, ఇంకా ఉంది కదా అని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూనే వెళ్ళిపోతారు. చివరికి జనవరి వచ్చేసరికి పరీక్షలు దగ్గర పడుతున్నాయి, మరి చదువుకోవాలని గబగబా మరి ఎంతో భయంతో మరి పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. అంటే సమయాన్ని మనకున్నప్పుడు ఉన్నటువంటి సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకునేటువంటి ప్రయత్నం. మరి కాలాన్ని ఆరంభించేటువంటి
దేవుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు కాలాన్ని వినియోగించుకోవడంలో చాలా చక్కగా మరి వినియోగించుకున్నట్టుగా మనం ఆది కాండంలో 3వ అధ్యాయంలో మరి కాలాన్ని ప్రారంభించినటువంటి దేవుడే ఆయనకు ఉన్నటువంటి కాలాన్ని ఒక క్రమశిక్షణతో మరి సృష్టిని చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని మనం ఒకసారి వాక్య భాగంలో చూసినట్లయితే ఆది కాండం 2వ అధ్యాయం, ఆది కాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది కాండం 2వ అధ్యాయం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, 7వ దినములోగా ఎందుకు 7 దినాల్లోనే చేశాడు? 8వ దినం పూర్తి చేస్తే ఎవరైనా అడుగుతానున్నారా ఆయన్ని? 9వ రోజు పూర్తి చేస్తే ఎందుకయ్యా నువ్వు 9 రోజులు తీసుకున్నావని ప్రశ్నించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? 10 రోజులు చేస్తే ప్రశ్నించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అంటే దేవుడు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఆయనకు ఉన్నటువంటి సమయాన్ని ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మొదటి రోజున ఇది చేయాలి, రెండవ రోజున ఇది చేయాలి, మూడవ రోజున ఇవి చేయాలి, 4వ రోజున ఇది చేయాలి, 5వ రోజున ఇది చేయాలి, 6వ రోజున ముగించాలి. 6వ రోజు ఎందుకు ముగిస్తున్నాడు? ఆయన ఒక ప్రణాళిక, ఒక టైం అనుకున్నాడు ఆయన. ఈ సృష్టిని చేసేటువంటి ఆ క్రమంలో దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా 6వ దినంలోగా నేను నిర్ణయించుకున్నటువంటి, నేను అనుకున్నటువంటి ఈ పనిని అంతటిని కూడా 6వ దినంలోగా ముగించి 7వ దినం విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. గనుకనే మొదటి రోజు ప్రారంభించిన రోజు నుంచే ఆ రోజంతా పనిచేసి మళ్ళా రెస్ట్ తీసుకొని 3వ రోజు పని ప్రారంభించలేదు. ఆ రోజంతా పని చేశాడు. ఆ రోజు పూర్తయిన వెంటనే 2వ దినం పని చేశాడు. 2వ దినం పూర్తయిన వెంబడే 3వ దినం అయినటువంటి వెంటనే 4వ దినం, 5వ దినం, 6వ దినం, 6 దినాల్లో ఈ సృష్టిని కంప్లీట్ చేయాలనుకున్నాడు. గనుకనే 6 దినాల ప్రణాళిక ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం, ఆయన ఆలోచనకు అనుగుణంగా మరి టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ మరి ఈ సృష్టి కార్యక్రమాన్ని చేసినట్టుగా మరి మనం గమనించాలి. టైం అంటే టైమే, పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ. మన మీటింగ్లు ఎప్పుడు పెడతారంటే మనకు వాల్ పోస్టర్లో 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 7 గంటలకు స్టార్ట్ అవుతుందని మరి కరపత్రాలు ముద్రిస్తారు. కానీ స్పీకర్కి ఎప్పుడు టైం వస్తుంది? 10 గంటలకు ఇస్తారు మైక్. మన వాళ్ళు కూడా మంచిగా అలవాటు పడినారు, విశ్వాసులు కూడా 8 గంటలకు పెట్టుకోవడం. అంటే వాళ్ళు అది ఆ విధంగా ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే నువ్వు ప్యాంప్లెట్లో వేసినటువంటి ఒక టైం వేరు ఉంటుంది, నువ్వు స్టార్ట్ చేసేటువంటి టైం వేరు ఉంటుంది, మరి స్పీకర్ చెప్పేటువంటి టైం వేరు ఉంటుంది. ఒక్క గంట, గంటంబావు మరి మెసేజ్ చెప్పడానికి 3 గంటలు కూర్చోబెడతారు. అంటే మనకు టైం పద్ధతి, ప్రణాళిక అనేటువంటిది లేదు. అంటే నిద్ర వచ్చే సమయానికి మరి మెసేజ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నిద్రపోతుంటాడు, తూలుతుంటాడు, ఆకలినోడు బయటికి వెళ్ళిపోతుంటాడు, పిల్లలేమో ఏడుస్తుంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడు కూడా ఆ సభలు ఉండవు. మరి దేవుడు తాను అనుకున్నటువంటి పనిని ఆయన అనుకున్న టైం లోపే ముగించాడు. ఉదాహరణకు స్కూళ్ళలో మరి పిల్లల గురించి మనం ఆలోచిస్తే, మరి పాఠశాలలో మరి పిల్లలకు చెప్పవలసినటువంటి పాఠాలు ఒక పద్ధతి ప్రకారం ప్రతిరోజు ఈ టైంకి ఇది చెప్పాలి, ఈ సబ్జెక్ట్ చెప్పాలి, తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, హిందీ చెప్పాలి, మ్యాథ్స్ చెప్పాలి, ఇట్లా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా టైం టేబుల్ వేసుకొని ఈ వారంలో ఈ పోర్షన్ అయిపోగొట్టుకోవాలి, ఇన్ని నెలలకు ఈ పోర్షన్ అయిపోగొట్టుకోవాలి, అయిపోయిన తర్వాత మరలా పిల్లలకు రిపీట్ చేయించాలి, పరీక్షలకు సిద్ధపరచాలని ఒక టైం టేబుల్, ఒక క్రమ పద్ధతిన మరి చేయడం జరుగుతుంది. మరి దేవుడు కూడా తాను సృష్టించిన సృష్టిలో ఆయన ఎవ్వరు ప్రశ్నించకపోయినప్పటికీ
ఆయన ఆయనను ఎవ్వరు అడగవలసినటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ఆయన ఒక పద్ధతి ప్రకారంగా 6 రోజుల్లోపే మరి సృష్టిని కార్యక్రమాన్ని ముగించాలనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగా ఆయన అనుకున్న టైంకి మరి దాన్ని ముగించి 7వ దినం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు కాబట్టే 7వ దినంలోగా తన పని అంతటి నుంచి దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. తాను అనుకున్నటువంటి టైంలోగా దేవుడు పని పూర్తి చేసుకున్నాడు. ఒక దినం ఆలస్యమైతే ఆదాము ఈ సృష్టిలోకి రావడానికి ఆలస్యమైంది. ఆదాము ఒక రోజు ఆలస్యమైతే మరి మీరందరూ కూడా ఇంకా లేట్ అవుతుంది. మనం అందరం కూడా ఈ సృష్టిలోనికి రావడానికి లేట్ అవుతుంది. కనుక నేను లేట్ చేయడం వల్ల ఆదాము లేటు రావడం జరుగుతుంది. ఆదాము మరి భూమి మీదకి లేటుగా వస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నా పిల్లలందరూ కూడా లేటుగా రావడం జరుగుతుంది. గనక మరి నేను ఒక పద్ధతి ప్రకారం నేను అనుకున్న టయానికి దాన్ని ముగిస్తేనే మరి ఆదాము తొందర వస్తాడని దేవుడు తన ఒక పద్ధతి ప్రకారం మరి ఈ సృష్టి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే టైం సెన్స్ అనేది దేవుడికి ఉంది. పంక్చువాలిటీ అనేది దేవుడికి ఉంది. ఆయన్నే కాలాన్ని ప్రారంభించినటువంటి వాడు. కనుక దేవుడు ఏ విధంగా అయితే మరి టైం సెన్స్ ఉందో మరి మనం కూడా మన ప్రవర్తనలో మరి మార్చుకోవాల్సిందిగా మరి వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నారు. అదే విధంగా యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే ఒక్కసారిగా దానికంటే ముందు ఒక మరి ప్రకృతిని గురించి కూడా ఆలోచిద్దాం. అంటే దేవుడికి టైం సెన్స్ ఉందని మరి తెలుసుకున్నాం కదా. మరి అదే విధంగా ప్రకృతిని గురించి కూడా మనం ఆలోచిస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నది. చాలు. సృష్టిలో ఉన్నటువంటి భూమి కావచ్చు, గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, వీటికి అన్నిటికీ దేవుడు ఏ విధమైనటువంటి పని అప్పచెప్పాడో ఆ పనిని ఖచ్చితంగా మరి చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాయి. మరి సూర్యుడు ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తాడు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకల్లా పడమటిన అస్తమిస్తాడు. ఏనాడైనా సూర్యుడు మరి ముందర రావడం కానీ అనగా ఉదయం 4 గంటలకు రావడం కానీ లేదా 10 గంటలకు రావడం కానీ ఈ విధంగా ఎప్పుడైనా మనం గమనించామా? ఎప్పుడు కూడా గమనించలేదు. మరి అదే విధంగా 6 గంటల లోపల మరి అస్తమిస్తే మరి ఎప్పుడైనా 8 గంటలకు 10 గంటలకు అస్తమించాడంటే ఎప్పుడు కూడా లేదు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ గ్రహాలు దేవుడు మరి కలుగజేసినటువంటి ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మరి టైం సెన్స్ అనేటువంటి పార్ట్. తనకి ఇవ్వబడినట్టు పనిని తన పిల్లల కొరకు మరి ప్రకృతి అంతా కూడా దేవునికి లోబడి తనకి ఇవ్వబడినటువంటి ఆ పనిని అంతటిని కూడా ఖచ్చితంగా టైం టు టైం నెరవేరుస్తున్నాయి. అదేవిధంగా మరి మన రక్షకుడు శకపురుషుడు యుగ పురుషుడు అయినటువంటి మరి యేసుక్రీస్తు వారు మరి తండ్రి ద్వారా ఈ లోకానికి మరి శరీరాన్ని ధరించుకొచ్చినటువంటి ఆయన మరి ఆయన గురించి ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 42 నుంచి 50 వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 42 నుంచి 50 వచనాల వరకు. ఆయన 12 గలవాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా వాళ్ళైన యేసు యెరూషలేములో నిలిచారు. చాలు. ఎప్పుడట యేసుక్రీస్తు వారు పనిలోకి ఎప్పుడొచ్చాడు? 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. మరి అందరూ కూడా యెరూషలేముకు పండుగకు వచ్చారు. మరియమ్మ గారు వచ్చారు, యోసేపు గారు వచ్చారు, యేసుక్రీస్తు వారు వారి బంధువులందరూ కూడా వారందరూ కూడా మరి యెరూషలేముకు రావడం జరిగింది. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు
ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవారిలోనైనను ఆయన్ను వెదకుచుండ్రి. ఆయన కనబడనందున ఆయనను వెదకుతూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల వద్ద కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుతుండగా చూచిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనకు చెప్పగా, ఆయన, మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు పనిలోకి ఎప్పుడు వెళ్ళిపోయినారు? 12 ఏళ్ల వయసు అంటే యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం ఎంత? 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు. ఆ కాల ప్రాయంలోనే మరి ఆయన పనిలోకి వెళ్ళిపోయినట్టుగా, అంటే సమయాన్ని ఆయన ఇవ్వబడినటువంటి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మరి ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడో, మరి యేసుక్రీస్తు వారి యొక్క పనిని గూర్చి ఆ కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడో ఆయన ప్రవర్తనను, ఆయన పనితీరును గమనిస్తే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారేమో తండ్రి పనుల మీద ఉండాలని 12 సంవత్సరాలకి గ్రహించి మరి యెరూషలేములో వారితో వాదిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే వీళ్ళు ఎంతగా మరి మునిగిపోయారంటే పండుగలో మరి యోసేపు మరియమ్మ గారు మునిగిపోయారు. మరి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క పనిలో ఆయన ఉన్నాడు. మరి మరియమ్మ మరి యోసేపు గారు ఎంతగా మరి పండుగలో మునిగిపోయారంటే యేసుక్రీస్తును మరిచిపోయి ఒక దినం ప్రయాణం చేశారట. ఎంతలా పట్టించుకోలేదంటే యేసుక్రీస్తుని ఒక దినం ప్రయాణం వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అనుమానం వచ్చి మళ్ళీ వాళ్ళ బంధువుల్లో వాళ్ళందరితో వస్తే యేసుక్రీస్తు లేని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ యెరూషలేముకి వచ్చారు. అంతగా మరి పండుగలో మునిగిపోయారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు మరి ఎందుకు పుట్టాడో, మరి దేనికి వచ్చాడో పండుగ రోజు చెప్పకుండా పండుగ పేరుతో యేసు పుట్టాడని మరి ఆనందోత్సవాలతో మరి క్రైస్తవులు ఉండడం మరి ఎంతో బాధాకరం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో ఆ పరమార్థాన్ని తెలుసుకొని లోకానికి తెలియజేయవలసినటువంటి వారే ఉండగా క్రైస్తవులు మరి పండుగల పేరుతో, ఆచారాల పేరుతో, మరి భక్తి అనేటువంటి ముసుగులో వీళ్ళందరూ కూడా తమ శరీరాలను సుఖపెట్టుకుంటున్నారు కానీ మరి తండ్రి యొక్క పనిని క్రైస్తవులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. క్రైస్తవులు ఏ విధంగా మారిపోయారంటే ఆదివారం సంఘానికి వెళ్తే చాలు అన్నట్టుగా మరి మారిపోయారు. సేవకులు కూడా ఎలా మారిపోయారంటే నువ్వు సంఘానికి వచ్చి కానుకేస్తే చాలు అన్నట్టుగా మారిపోయారు. సేవకులకు బాధ్యత లేదు, మరి విశ్వాసులకు భయము లేదు. అంటే ఎవరు కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. శరీర కార్యాల్లో మునిగిపోయారు. అదేవిధంగా ఒక్కసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుతున్నది. చాలు. సృష్టి అట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుతున్నది. మరి ప్రకృతి కూడా దేవుని యొక్క పిల్లల రక్షణ కొరకు మరి వాటి సమయాన్ని ఖర్చు చేస్తున్నాయి. ప్రకృతి కూడా తండ్రి ఏ విధంగా అయితే తన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడో మనం ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నామో మరి యేసుక్రీస్తు వారు తన 12 సంవత్సరాల కాలంలో మరి తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలంలో మరి ఆయన ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడో ప్రకృతి కూడా తనకి ఇవ్వబడినటువంటి తన పనిని ఖచ్చితంగా మరి సద్వినియోగం చేసుకుంటుంది. మరి బస్సులు మనం సృష్టించిన మరి మనం వాడుకునేటువంటి బస్సులు 12 గంటలకు రావాల్సినటువంటి బస్సు 1 గంటకు వస్తుంది.
మరి రైలు 12 గంటలకు రావాల్సినటువంటి ట్రైను 3 గంటలకు వస్తుంది. ప్లేను మరి 4 గంటలకు బయలుదేరవలసినటువంటి ప్లేను రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. అంటే మనిషి చేసుకున్నటువంటి మనిషి తన కొరకు, తన సౌకర్యాల కొరకు, తన సౌలభ్యాల కొరకు మరి తయారు చేసుకున్నటువంటి ఇవే మరి టైంకి రావు. కానీ ప్రకృతిని ఒకసారి ఆలోచిస్తే మన భూమి అట 1,14,000 కిలోమీటర్ల వేగంతో గంటకు తిరుగుతుంది. మన భూమి పాలపుంతలో ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఒక ఒక చోట ఉండదు. అది సర్కిల్‌గా రౌండ్‌గా తిరుగుతుంది. అంటే మనం ఉండేటువంటి ఈ భూమి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. పాలపుంత న ఆ నక్షత్ర మండలంలో ఉండి స్థిరంగా ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా తిరుగుతుంటది. ఒక్క భూమే కాదు, పాలపుంత నక్షత్ర మండలం కూడా కొన్ని కోట్ల మరి ఇలాంటి పాలపుంత నక్షత్ర మండలాలు కొన్ని కోట్లు ఉన్నప్పటికీ మరి సృష్టిలో మరి మనమంతా కూడా సర్కిల్‌గా తిరుగుతున్నాం. ఎప్పుడు కూడా మనకు శబ్దాలు రావడం గాని, ఎప్పుడు కూడా మనకు అలజడి గాని ఎప్పుడు కూడా రాలేదు. దేవుడు మరి తనకిచ్చినటువంటి పనిని ప్రకృతి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి అదే విధంగా దేవుడు మరి మనుషులకు మరి జంతువుల ద్వారా, పక్షుల ద్వారా బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంటే సమయపాలన ఎవ్వరు కూడా మనుషులు పాటించడం లేదు గనుకనే మరి బద్ధకస్తులుగా, సోమరులుగా ఉన్నారు గనుకనే మరి దేవుడు జంతువుల ద్వారా తాను కలుగజేసినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, పక్షుల ద్వారా మనకు బుద్ధి చెప్పాలని మరి దేవుడు ఆశించాడు కాబట్టే మరి యోబు గ్రంథంలో ఒక మాట రాయిస్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7, 8 వచనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7, 8 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. చాలు. అయినను మృగములను విచారించును, అవి నీకు బోధించును. మరి జంతువులు మనకేమైనా బోధించినాయా? మరి ఆలోచిస్తే బిలాము సందర్భం గురించి మనం ఆలోచిస్తే మరి ప్రవక్త అయినటువంటి బిలాము దేవుని పనిలో ఉండగా, దేవుని పనిలో ఉండమన్నప్పుడు బిలాము మరి దేవుని పనిలోకి లేకున్నప్పుడు మరి గాడిద ద్వారా మరి బుద్ధి చెప్పించాడు దేవుడు. అంటే మనిషి మరి ఈ సృష్టిలో చాలా ఉత్తమమైన వాడని, మనిషి తెలివైనటువంటి వాడని, చాలా గొప్పవాడని అనుకుంటారు. నిజమే, గొప్ప వాళ్ళమే. కానీ ఎప్పుడు మరి దేవుని చిత్త ప్రకారం బ్రతికినప్పుడు మనం గొప్ప. కానీ మనిషి ఈరోజు ఆ విధంగా లేదు. మరి మనిషి జ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంతరిక్షం వరకు వెళ్ళిపోయింది. మరి స్పేస్ స్టేషన్లు కట్టుకున్నాడు అంతరిక్షంలో. అంత స్థాయికి ఎదిగినటువంటి మనిషి మరి ఈరోజు ఆలోచిస్తే దేవుని చిత్త ప్రకారంగా ఎవరు కూడా బ్రతకడం లేదు. కనుకనే మరి జంతువుల ద్వారా బుద్ధి చెప్పాలని మరి బిలాముకు ఒక గాడిద ద్వారా బుద్ధి చెప్పించాడు. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించును. చాలు, చాలు, చాలు. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 8, 7 వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశంలకెగురు శంఖుబుడి కొంగయ్యనను తన కాలం నెరుగును. తెల్ల గువ్వయు మంగలి కత్తిపిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఒకసారి పక్షులను గురించి ఆలోచిస్తే మరి శీతాకాలంలో తాము బ్రతకడానికి అక్కడ జీవనోపాధి లేక అంటార్కిటికా ప్రాంతం నుంచి మరి మన ఆంధ్ర రాష్ట్రంలోని కొల్లేరు సరస్సుకి మరి ఆ పక్షులు రావడం జరుగుతుంది. అంటే శీతాకాలంలో అక్కడ జీవించడానికి విపరీతమైనటువంటి మంచు పడుతుంది. ఆ సైబీరియా ప్రాంతంలో విపరీతమైనటువంటి మంచు పడడం వల్ల వాటికి త్రాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక మరి ఒక చిన్న పక్షి అక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు మన ప్రాంతానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోని కొల్లేటి సరస్సుకు వస్తున్నాయి. వాటికి ఎంత జ్ఞానం ఒకసారి ఆలోచించండి. తాము ఇవ్వబడినటువంటి కాలంలో
తన బ్రతుకు ఈ శీతాకాలంలో మరి ఇక్కడ ఉంటే చనిపోతామని ఎరిగి మరి ఆంధ్ర రాష్ట్రంలోని కొల్లేరు సరస్సుకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మరి శీతాకాలం అంతా ఇక్కడ ఉండి మరి తమ ఆహారాన్ని సంపాదించుకొని ఇక్కడ బ్రతికి మరలా వేసవి కాలం అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తాను ఎక్కడి నుంచో వచ్చానో తన గమ్యాన్ని గుర్తుంచుకొని అక్కడ బ్రతుకు లేదు, మరి భవిష్యత్తు లేదు, మేము బ్రతకలేము, మేము జీవనం సాగించలేము, ఇక్కడ ఉంటే చనిపోతామని ఎరిగి మరి ఆ కొంగలు ఆ ప్రాంతం నుంచి సైబీరియా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మరి బ్రతుకుతున్నట్టుగా మరి సమయాన్ని గ్రహించుకొని మనకందరికీ తెలుసు కదా కాలాలన్నీ వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం. మరి వాటికి కూడా తెలివి గనకే మరి అక్కడ బ్రతుకు తెరువు లేదని ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రతికి మరలా తన సమయాన్ని ముగించుకొని మరి వచ్చిన ప్రాంతానికి అంటే భవిష్యత్తును గురించి ఆలోచన, భవిష్యత్తు గురించి భద్రత, వాటి టైం పంక్చువాలిటీ, వాటి కాలాలు నెరిగి అవి బ్రతుకుతున్నాయి. మరి మనిషి జీవితంలో మరి మన సమయాన్ని గుర్తించి మరి దేవుని పనిలో ఉండవలసినటువంటి వారంగా ఉండక మన సమయాన్ని వృధా చేసుకుంటూ బ్రతుకుతున్నాం మన జీవితం. ఇంకొక మాట, చీమల ద్వారా మరి దేవుడు మనకు బుద్ధి చెప్పాలని సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనొచ్చు, కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును. మరి చీమల ద్వారా కూడా మనిషికి బుద్ధి చెప్పించాలని దేవుడు సామెతల గ్రంథంలో రాస్తున్నారు. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము. మరి మనుషులందరూ కూడా సోమరులం కాదు, ఒకసారి ఆలోచించారు. మేమేదో వాక్యం చెప్తున్నాం కాబట్టి మేమేమి నీతిమంతులము కాదు, మేము కూడా సోమరులమే వాస్తవంగా చెప్పాలంటే. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది ఎక్కువ సోమరులుగా ఉండొచ్చు, కొంతమంది తక్కువగా ఉండొచ్చు. మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా సమయపాలన ఎవరు కూడా పాటించరు. మనమేదో కుబేర్లం అన్నట్టు వాళ్ళే ఉదయాన్నే లేచి అంత కష్టపడితే మనకు తిండి లేకపోయినప్పుడు కూడా మరి సమయపాలన పాటించక ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం మన జీవితం. మన సమయాన్ని మన కాలాన్ని వృధా చేసుకుంటాం. మనకు మరణం రాదు అన్నట్టుగా మనం దేవుని పనులు నిర్లక్ష్యంగా ఉంటాం. మనం చనిపోములో ఇంకొక సంవత్సరం బ్రతుకుతాము, ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుతాము అన్నట్టుగా మనం బ్రతుకుతాం. కానీ మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు. బయటకు వెళ్ళినటువంటి మనిషి ఇంటికి రావడం గ్యారెంటీ లేదు. మరి ఇంట్లో ఉన్నటువంటి మనిషి సాయంత్రం వరకు బ్రతుకుతాడనేటువంటి గ్యారెంటీ లేదు. కనుక ఎంత నిర్లక్ష్యంగా మన జీవితాల్లో ఉన్న ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు, బుద్ధి తెచ్చుకోరా అన్నాడు. చీమల గురించి ఆలోచిస్తే మరి చాలా చక్కగా ఒకటి లైన్గా మరి చిన్నపిల్లల స్కూల్లో ఆ విధంగానే పంపిస్తారు. ఒకరికొకరు చాలా నీట్గా పంపిస్తారు. అంటే చీమలకు ఆ జ్ఞానం ఎవరిచ్చారు? చాలా ఆలోచించండి. ఆ చీమనే ఇంత ఉంటుంది, దాని తలకాయ ఎంత ఉంటుంది, దాని చాలా ఆలోచించాలి. అవి తన కాలాన్ని ఎరిగి మరి వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరుస్తారు. తనకు ఇవ్వబడినటువంటి ఆ కాలంలో మీకు ఏ విధంగా అయితే కాలాలు తెలుసు, వర్షాకాలం తెలుసు, శీతాకాలం తెలుసు, మరి వేసవి కాలం మనకు తెలిసినట్టుగా ఆ చిన్న చీమ, ఆ చీమకు కూడా కాలాలు తెలుసు కనుకనే వేసవి కాలంలో తన ఆహారాన్ని ఎక్కడో భూమి లోపల ఉంటాయి. వేసవి కాలంలో ధాన్యపు కాలంలో ఆహారాన్ని భద్రం చేసుకొని వర్షాకాలం కూడా తిని లోపలనే దొరుకుతాయి. ఎందుకంటే సోమరులుగా చీమలు కూడా మరి వేసవి కాలంలో తన ధాన్యాన్ని సమకూర్చుకోకుండా వర్షాకాలంలో బయటకు వచ్చాయనుకోండి, ఏమి నీళ్లు కాదు, ఇంకా చినుకు పడితేనే చీమలు చనిపోతాయి. వాటికి భవిష్యత్తు గురించినటువంటి ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు కనుకనే
వాటికి ఆ జ్ఞానం ఉంది కనుకనే వేసవి కాలంలోనే తమ బ్రతుకు కొనసాగించడానికి మరి వాటి ధాన్యాన్ని అందుకే మనిషి చీమల దగ్గరకు వెళ్ళమన్నారు. మనిషి అంటే అవి ఏ విధంగా తన జీవితంలో వాటి భవిష్యత్తు కొరకు ఎంత ఖచ్చితంగా సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్త పడతాయో మరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నారు. మరి పౌలు గారు తన కుమారుడైనటువంటి తిమోతికి పత్రిక తిమోతికి ఒక మాట చెప్తున్నారు చూడండి. రెండో తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-4 వచ్చిన. రెండో తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-4. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పు. చాలా తిమోతికి రాస్తూ మరి పౌలు, నాయనా మరి నీ జీవితంలో చాలా కాలం వృధా చేస్తున్నావు. మనం రక్షణకు రావడానికి మన జీవితంలో 30 ఏళ్ళు అయిపోతున్నాం, 40 ఏళ్ళు అయిపోతున్నాం. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడానికి మన జీవితంలో మన యవ్వన కాల ప్రాయం అంతా కూడా వెళ్ళిపోయింది గనక నువ్వు తక్షణమే చేయవలసినటువంటి పని ఏంటంటే వాక్యాన్ని ప్రకటించము, సమయం అందును, అది ఏ కాలమైనా మరి ఏ సమయమైనా ఏ రోజైనా సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. చాలు. మరి తిమోతికి కాలాన్ని ఎరిగినటువంటి మరి పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతికి, ఆయన మరి నువ్వు చనిపోయేలోగా చాలా పని ఉంది ఈ భూమి మీద, నువ్వు చేయవలసినటువంటి పని. నువ్వు క్రీస్తును అంగీకరించినప్పటికీ నీ వయసు చాలా వృధా చేసుకున్నావు, నీ కాలం చాలా వృధా అయిపోయింది కనుక నువ్వు ప్రయాసపడి మరి స్వార్థం మరి పౌలు గారు చెప్తున్నట్టుగా మరి వాక్యాల్లో గమనిస్తున్నాం కనుక మరి ఎప్పుడు కూడా మనం క్రైస్తవులుగా సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవాలి. మరి దేవుడు తన పని ఒక పద్ధతి ప్రకారం తనకు ఇవ్వబడినటువంటి కాలంలో మరి ఆయన నిర్ణయించబడినటువంటి ఆ టైంలో మరి పూర్తి చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు కాలాన్ని ఎరిగి మరి 12వ ఏటనే 12 సంవత్సరాలకైనా పట్టబోతున్నారు. మరి అదే విధంగా ఒక ప్రకృతిని గురించి ఆలోచిస్తే దేవుడు పెట్టినటువంటి నియమాన్ని తప్పకుండా తనకు ఇవ్వబడినటువంటి కాలంలో మరి దేవునికి లోబడి ప్రకృతి మనకు కూడా సపరేట్ చేస్తుంది. అదేవిధంగా జ్ఞానం లేని మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు పక్షుల ద్వారా అదేవిధంగా చీమ ద్వారా బుద్ధి చెప్పాలంటున్నారు. అంటే టైం సెన్స్ నేర్పియాలంటున్నారు. కాలాన్ని వృధా చేసుకోకూడదు నేర్పియాలంటున్నారు. కాలాన్ని ఎరిగినటువంటి పౌలు గారు తన శిష్యుడైనటువంటి తన కుమారునికి ఆయన సమయాన్ని పోగొట్టుకోక మరి కష్టపడు వాక్యాన్ని ప్రకటించారు. సమయం అనక అసమయం వాక్యాన్ని ప్రకటించారు. జీవితంలో ఎంతో కాలం వృధా చేసుకున్నావు కనుక నీకు ఇవ్వబడినటువంటి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వాక్యాన్ని ప్రకటించే గౌరవ. అదేవిధంగా రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొనవైన ఏదని తెలుసుకొని చాలు అలాగూ చేయడు. మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడు. అంటే అందరూ ఏ విధంగా ఉన్నారు? నిద్రావస్థలో ఉన్నారు. మీరు కాలం నెరిగి నిద్రావస్థ నుంచి మేలుకోవాలని వారు పౌలు గారు రోమ సంఘానికి తెలుస్తున్నారు. కనుక మనకు ఇవ్వబడినటువంటి ఆయుష్ను ఒకసారి ఆలోచిస్తే ఒక్కొక్కరికి 50, 60, 70, 40 ఆయుష్ ఇచ్చాడు. మరి మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్లో మరి మనం ఎంతవరకు పనిచేస్తున్నామో ఒకసారి ఆలోచిస్తాం. మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నామో ఒకసారి ఆలోచిస్తాం. ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నామో ఒకసారి ఆలోచిస్తాం. ప్రకృతిని గమనించినప్పుడు ప్రకృతి మరి ఒకప్పుడు వర్షాలు చాలా చక్కగా పడేది.
మరి ఇప్పుడు ఆలోచిస్తే వర్షాకాలంలో అతివృష్టి అనావృష్టి వస్తే ఎక్కువ వస్తున్నాయి, ఏంటంటే అసలే పడడం లేదు. మరి భూకంపాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ మనకు సూచనలుగా మరి వస్తున్నాయంటే మనం ఒకటే గమనించాలి. యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా, అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ వస్తున్నాయంటే యేసుక్రీస్తు వారు రాబోయేటువంటి టైం మనకు దగ్గర పడిందని మనం ఆలోచించాలి. అదే విధంగా మనకు ఇవ్వబడినటువంటి ఆయుస్సులో మనం ఆలోచిస్తే మన శరీరంలో మార్పులు, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, మరి కళ్ళు కనబడటం లేదు, షుగరు, బీపీ, మరి నోటి మాట సరిగా రావడం లేదు, చేతులు పనిచేయడం లేదు, కాళ్ళు పనిచేయడం లేదు, శరీరం సహకరించలేదు. అంటే మన సమయం దగ్గర పడింది. అంటే మనం పోయే కాలం, మనం మరణించేటువంటి ఆ దురావస్థకు మన శరీరం చేరిపోయిందని మనం ఆలోచించుకోవాలి. అంటే ప్రకృతిని ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు వచ్చే సమయమే. లేదా నీ శరీరాన్ని గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు పోయే కాలం కూడా దగ్గర పడింది. కనుక మన శరీర పరిస్థితిని మనం గమనించి మనం నిద్రావస్థ నుంచి మేలుకొని దేవుని పనులు ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా మరి సాతాను గురించి కూడా మరి ఆలోచిస్తే సాతాను కూడా పనిలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ఉంటారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడి మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను సార్. అపవాదట తనకు ఇవ్వనటువంటి సమయం కొంతనే అని మరి మన దగ్గరికి దిగి వచ్చాడట. అంటే తాను ఇవ్వబడినటువంటి సమయాన్ని కూడా అపవాది సద్వినియోగం చేసుకొని మరి తన పనిలో ఉన్నట్టుగా మనం ఆలోచిస్తాం. అదేవిధంగా పేతురు పత్రిక చదివి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడు సార్. సార్, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అంటే మనం నిద్రావస్థలో ఉన్నామని చెప్తున్నాడు. మనం అంతా కూడా నిద్రావస్థలో ఉన్నామని చెప్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండుడి, మీ విరోధి మీకు శత్రువు అయినటువంటి, మిమ్మల్ని నాశనం చేసేటువంటి మరి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి అపవాదట గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వెతకవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు బియ్యం పెట్టుకున్నారనుకో, బియ్యం ఏరుకుంటారా రాళ్ళు ఏరుకుంటారా? మీరు రాళ్ళే కదా. అదే విధంగా అపవాది కూడా వెతకవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా వాని వశమైపోయారు, వాని దగ్గరే ఉన్నారు, వాని ఆలోచన ప్రకారంగానే బ్రతుకుతున్నారు. మరి బ్రతుకుతున్నది ఎవరు? ఎంతో కొద్దో గొప్ప మరి క్రైస్తవులు బ్రతుకుతున్నారు. వారి కొరకు వెతుకుతూ తిరుగుతున్నారంట. అంటే ఉండేది కొంతమంది గనక వెతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది గనక మరి అపవాది కూడా తానకు ఇవ్వబడినటువంటి తన కొంచెం సమయంలో మరి వాడు కూడా తన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి మనల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని బ్రతుకుతున్నాడు. ఆలోచించండి. తండ్రి అయినటువంటి
గుర్తుకుంటూ ఉన్నది. అదేవిధంగా మరి సమయాన్ని గుర్తించినటువంటి పౌలు గారు తన కుమారుడైనటువంటి తిమోతికి మరి ప్రయాసపడి మరి వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనం చూసాం. అదేవిధంగా మరి సాతాను కూడా, అపవాది కూడా కాలం కొంచెమే ఉన్నదని తెలుసుకొని మరి మిమ్మల్ని అందరినీ నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి వాడు కూడా తన పనిని చాలా కరెక్ట్గా చేస్తున్నాడు. మరి మనమే పని చేయడం లేదు కనుక మరి మనం చనిపోతే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు వచ్చే సమయం అయింది. మరి అదేవిధంగా మన శరీరంలో ఏర్పడినటువంటి ఆ పరిస్థితులను చూస్తే మరి మనం పోయే కాలం కూడా దగ్గర పడింది కనుక మనం దేవుని కొరకు బ్రతికి మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మరి మన కాలాన్ని దుర్వినియోగం చేసుకునకుండా బ్రతికి మరి ఆయన కొరకు బ్రతికితే మరి ఆయన దగ్గరకు వెళ్ళిపోతాం. లేదంటే ఖచ్చితంగా మనం కూడా నాశనానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మనమందరం కూడా నిబ్బరం కలిగి మరి నిద్రావస్థలో నుంచి మేలుకొని దేవుని పనిలో ఉంటకు ఎప్పుడు కూడా ప్రయాసపడాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ప్రిన్సిపాల్ అయినటువంటి రామకృష్ణ గారికి అదేవిధంగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ముగిస్తున్నాను.